Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. You make now to me the path of life. The book of Psalms chapter 16 verses 11. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవని భక్తుడైన దావీదు దేవుని పట్ల ప్రార్థిస్తున్నాడు. దేవునిని మహిమపరుస్తూ ఆయనను వేడుకొనుచున్నాడు. చూడండి, ఈ రోజుల్లో మనము కూడా దేవుని యందు విశ్వాసమునందిన వారమై మనం ఏ మార్గంలో నడవాలో, మనము ఎటువంటి త్రోవలో వెళ్ళాలో కూడా మనం దేవునిని అడగాలి. ఆయనే మనకు మంచి మార్గమును మనకు బోధిస్తాడు, మంచి జ్ఞానమును దయచేస్తాడు. జీవ మార్గమును దేవుడు మనందరికీ తెలియచేస్తాడండి. ఆయన మన కొరకు దాచిపెట్టినటువంటి నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మార్గంలో నీవు నేను మనమందరం ప్రవేశించాలన్నా మొదటిగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఈ లోకంలో ఎదుర్కొన్నటువంటి శ్రమలు, ఇటువంటి ఇబ్బందులు ఏమైనా సరే వాటిని బట్టి ఓర్పు సహనంతో కలిగిన వారమై మనము దేవుని యందు నిత్య జీవమును మనం పొందుకుంటాం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఆజ్ఞానుసారంగా జీవించడం, వాటిని మన జీవితాలలో అవలంబించుకొని యథార్థంగా జీవించటమే దేవుడికి ఇష్టమైన జీవితం. కనుక దేవుడు మనకు జీవితాన్ని దయచేయగలడు. ఆయన మన కొరకు తన జీవ మార్గమును మన కొరకు తెలియచేసే దేవుడై ఉన్నాడు. మనం ఏది అడిగినను దేవుడు మనకు అనుగ్రహించి గొప్ప దేవుడు. అటువంటి దేవుని మనం పూజిస్తున్నాం కనుక ఆయనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా నీవు మాతో మాట్లాడిన ఈ యొక్క వాక్యంను బట్టి స్తోత్రాలు. ప్రభు, దావీదు ఏ రీతిగా నీకు ప్రార్థించుకుంటున్నాడో, నీవే జీవ మార్గమును తెలియచేసే దేవుడవని ప్రభు, ఆ రీతిగా మాకు కూడా నాయన మేము ఎలా జీవించాలో, నీ బిడ్డగా నీ విశ్వాసిగా మేము ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని బట్టి మేము శ్రమను ఓర్పును కలిగి నిరీక్షణ గలవారై నీవిస్తున్నటువంటి జీవ మార్గమును మాకు దయచేయమని, మాకు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, నీ ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామమున అని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.